ఈ ఎస్టేట్లో వాళ్ళు నువ్వు తెలివైన దానివి అంటే ఏంటో అనుకున్నాను. నిజంగా బతక నేర్చిన దానివే. ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అనే జ్ఞానం నీకు పుష్కలంగా ఉంది. అయినా ఎలా చెప్తావు? నీకు తెలుసు కదా, నన్ను ఎదిరించాలి అనుకుంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి. ఉద్యోగం పోతుంది, మీ నాన్నతో పాటు రోడ్డున పడతావు. అంత పిచ్చి పని నువ్వు చెయ్యవులే. మరి ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా మీద ఒక అంచనా వేసే ఉంటావు. నేను ఏదైనా కోరుకుంటే దాన్ని వదలను అని. సో దీన్ని సాగదీయకుండా నువ్వే నా దగ్గరకొచ్చావనుకో, నీకు నాకు చాలా టైం కలిసొస్తుంది. ప్లస్ నువ్వు ఏం కావాలన్నా అవన్నీ నీకే ఇస్తాను. ఈ ఉద్యోగం మాత్రమే నాకు అవసరం. నువ్విచ్చే మిగతా వాటి గురించి నేను ఆలోచించను. ఇంతకన్నా నువ్వు నోరు జారితే నువ్వు నన్నేమీ చేయలేవు, ఎవ్వరికి ఏమీ చెప్పలేవు. చెప్పినా నీ మాట ఎవ్వరూ నమ్మరు, మీ నాన్నతో సహా. కానీ నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. నన్నంత దూరం తీసుకుని వెళ్ళకు. నిన్ను వదిలే సమస్యే లేదు. నాలో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి నువ్వు చెప్పినట్టు హీరో, ఇంకొకటి విలన్. నువ్వు నన్ను హీరోలా ఉంచుతావో విలన్ని చేస్తావో నీ చేతుల్లోనే ఉంది. మేడం, జ్యూస్ తాగండి. మేడం, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. మొహంలో విచారం కనిపించటం లేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా అమ్మ లేని లోటు నేను మర్చిపోతాను. మీ గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలీదు. మీరెందుకు ఇలా వీల్ చైర్లో ఉండాల్సి వచ్చింది? ఇంతకు ముందు ఎలా ఉండేవారు? ఏది ఏమైనా ఒక్కటి మాత్రం తెలుసు, మీరొకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవారు. నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? మీ గదిలో మీరు డాన్స్ చేస్తున్న ఫోటో ఉంది కదా, అలా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏదో చెప్పాలని మెసేజ్ చేసావు? అవును మేడం. ఏంటది? అది కొంచెం సీరియస్ మ్యాటర్ మేడం. ఎలా కన్వే చేయాలో తెలియట్లేదు. ఇలా తిప్పి తిప్పి మాట్లాడడం నాకు నచ్చదు. విషయం ఏంటో సూటిగా చెప్పు. మేడం, మీ అఫీషియల్ ఫోన్ నెంబర్కి
ఒక అమ్మాయి నుంచి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. విషయం ఏంటి? జాబ్ కోసమా? కాదు మేడం, మరెందుకు మెసేజెస్ చేస్తోంది? అనవసరంగా నాకు ఇరిటేషన్ తెప్పించుకో. విషయం ఏంటో చెప్పు టీనా. మీ అబ్బాయితో తీసుకున్న ఫోటోగ్రాఫ్స్. ఫోటోగ్రాఫ్సా? ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. గొప్పింటి కుర్రోళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి కొందరు ఆడపిల్లలుంటారు. ఏది ఆ ఫోటోస్ చూడండి. చూడు, డబ్బున్న కుర్రాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటారు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ క్రియేట్ చేయటం పెద్ద కష్టమేం కాదు. ఫోటోషాప్ ఒక్కటి తెలిస్తే చాలు. మేడం, ఆ మెసేజెస్. షట్ అప్. ఇలాంటి చెత్త విషయాల గురించి డిస్కషన్ పెట్టుకో. యూ బెటర్ నో ఐ హేట్ గాసిపింగ్స్. సారీ మేడం. సార్, నిన్నటి విషయం యూనియన్ వరకు వెళ్ళింది. కేసు కూడా పెట్టారు సార్. మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి సార్. దీన్నంతా సీరియస్ విషయం చేయాలా? అంటే ఇది సీరియస్ విషయం కాదా? అంత చిన్న విషయం అనుకుంటున్నారా? కార్మికురాల మీద అఘాయిత్యం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా? అది మేం చూసుకుంటాం. ఏదో చిన్న పొరపాటు జరిగింది, వదిలేయండి. చిన్న పొరపాట? పోలీసులకు కూడా కంప్లైంట్ వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలిచారండి? ఏం చేయడానికి? ఏదైనా డబ్బుతోనే సాధ్యమవుతుందండి. అది కాదు సార్, పెద్దవాళ్ళు మీకు తెలియదా?